హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చాలా సింపుల్గా బిజీ డేస్లో క్విక్గా అయిపోయే పూరీ కర్రీ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, కొంచెం జీలకర్ర వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఇందులోకి కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఇందులో కారం ఏమి వేయమండి, ఇంకా పచ్చిమిర్చి కారం, అలాగే సన్నగా తరిగిన అల్లం, ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. పూరీ కర్రీకి ఎప్పుడైనా ఆనియన్స్ మనకి బాగా ఫ్రై అయిపోకూడదు, జస్ట్ అలా మెత్తబడాలంతే. ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఈ ఆనియన్స్ కూడా కొంచెం లైట్గా కొంచెం మెత్తబడ్డాక ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపలు ఏం ఉడకబెట్టక్కర్లేదండి. ఇక్కడ చూసారా, నేను పీల్ తీసేసి చిన్న క్యూబ్ సైజ్ కట్ చేసుకొని పచ్చివే వేసేసుకున్నాను. అంతే అండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయాక ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసి విజిల్ పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్లోనే 4 to 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, విజిల్ తీసేసి చూపిస్తున్నాను. నాకు బంగాళదుంప ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయింది. ఇలా విజిల్ తీసేసి ఇంకా ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండిలో కొంచెం వాటర్ వేసుకొని ఉండలేం లేకుండా కలుపుకొని అది కూడా వేసేసి ఈ శనగపిండి కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయింది. పూరి కూడా చూసారా, చాలా పొంగుతూ